హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికైతే నేను డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంచేస్తున్నాను. ఇది మెయిన్ డోరు, ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా మొత్తం క్లోజ్ చేశాను. ఇది ఇవాళ కాదు, ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఎలుకలు వచ్చాయో అప్పటి నుంచి మొత్తం క్లోజ్ చేశా. ఇట్లా అన్ని డోర్స్ క్లోజ్ చేస్తున్నా మాత్రం అయినా కూడా ఎలుకలు అయితే లోపలికి వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎలా అయినా తెలుసుకోవాలని ప్రతి డోరు కూడా క్లోజ్ చేసి అంతా చెక్ చేస్తున్నా. అసలు ఓపెన్ అనేది అసలు చేయట్లేదు. ఏదైనా దబుక్కుని బయట సరుకులు తీసుకొచ్చుకోవడానికి అక్కడే నిలబడి వెంటనే డోర్ వేసేసి పంపించేసి వచ్చేస్తున్నాం. ఇది మా బాల్కనీ దగ్గర కూడా మొత్తం చెక్ చేశాను. ఒకవేళ ఉంటే ఇక్కడ ఏసీ పైప్స్ హోల్ ఉంది సన్నగా, సరే ఒకవేళ ఇందులో నుంచి అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని సిమెంట్తో క్లోజ్ చేశాను. ఇది మా వాష్ ఏరియా. ఇక్కడ కూడా మొత్తం చెక్ చేశాను, అంతా దగ్గర నిలబడి ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని మనం ఫైండ్ చేసుకుంటే. ఎక్కడైనా ఒక చిన్న హోల్ ఉందనుకోండి, ఒకవేళ అందులో నుంచి వస్తున్నాయని తెలిస్తే క్లోజ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఇబ్బంది ఉండదు కదా. అందుకని మొత్తం అయితే చెక్ చేశాను. అసలు ఏమీ అయితే ఇక్కడైతే నాకు ఎక్కడ హోల్స్ కనిపించలే. ఇక్కడ ఒక పైప్ ఉంది, ఒకవేళ ఈ పైప్లోంచి వస్తున్నాయా ఏంటి పైప్ అని చూస్తే నేను హాల్లో ఏసీ తీపిచ్చేసాను కదా, దానికి సంబంధించిన పైపు. అయినా వాళ్ళు లోపల వైపు కూడా మొత్తం వైట్ సిమెంట్తో క్లోజ్ చేశారు. అయితే నేను కిచెన్లో నిలబడి వంట చేస్తున్నా. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అట్లా అవుతున్నట్టుంది. ఈ కిచెన్ డోర్ కింద కూడా ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఇక్కడి నుంచి వస్తున్నాయా అని మొత్తం చెక్ చేస్తూ ఉన్నా. అసలైతే కింద ఎక్కడా కూడా ఎటువంటి హోల్ లేదు, అంత బాగానే ఉంది. అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో అలా అటు అంటే గ్లాస్ డోర్ కదా, గ్లాస్ డోర్ వల్ల మనకు కనిపిస్తాయి కదా, దానివల్ల అక్కడ వెలుతురు కూడా ఉంది. అందువల్ల నాకు అర్థమైంది ఇక్కడ కడ్డీలు కనిపిస్తున్నాయి కదా, ఈ కడ్డీల మీద నుంచి వస్తున్నాయి ఎక్కి. ఈ పైప్స్ ఉన్నాయి కదా, పైప్స్ లాగా ఉన్నాయి కదా గోడకు ఫిట్ చేసి, ఆ పైప్స్ మీద నుంచి ఇటువైపు నుంచి ఇట్లా వస్తున్నాయి. అమ్మ, ఇక్కడి నుంచి వస్తున్నాయి ఎలుకలు. ఎందుకంటే మాది ఏదన్నా ఇంత పై ఫ్లోర్లలోకి అసలు ఎట్లా వస్తాయి ఎందుకంటే మా బాల్కనీలో చిల్డ్రన్స్ అసలు 2 బాల్కనీల్లో అసలు ఎలుకలు వచ్చే ఆనవాళ్ళు కొంచెం కూడా కనిపించట్లేదు. ఓన్లీ ఇటువైపే అంత గలీజ్, కానీ ఏదున్నా ఇటు నుంచే ఉంటున్నాయి. ఏంటి మరి వస్తే అన్ని వైపులా రావాలి, ఒక్కవైపు ఎట్లా వస్తున్నాయా అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది, మొత్తం ఈ పైప్ లైన్ నుంచి ఇలా కిందికి ఉంది కదా, కింద నుంచి, అందువల్ల అవి ఇలా ఎక్కలేస్తున్నాయని నాకైతే 100% అర్థమైపోయింది. అందుకే ఈ వాష్ ఏరియా అంతా ఇట్లా గలీజ్ చేస్తున్నాయి, ఇటు నుంచి లోపలికి వచ్చేస్తున్నట్టున్నాయి. కానీ ఎటు నుంచి వస్తున్నాయి అనేది అయితే అర్థం కాలేదు. ఇంకా ముందైతే నేను కనిపెట్టినాక మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఫరక్ పడేదేమో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.